టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విశ్వ హిందూ పరిషత్ విరుచుకుపడింది. జై శ్రీరామ్ నినాదాన్ని అవమానించి హిందువుల విశ్వాసాలు గాయపరిచారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు సీఎస్సీకి తెలంగాణ సీఈఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఈమెయిల్, ఫ్యాక్స్ ద్వారా సంబంధిత అధికారులకు పంపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జై శ్రీరామ్ నినాదం అన్నం పెడతదా, జై శ్రీరామ్ నినాదం ఉద్యోగాలు ఇస్తదా అని చెప్పి ఒక వర్గం ప్రజలను మెప్పు పొందడానికి హిందువుల యొక్క విశ్వాసాలను, శ్రీరాముని యొక్క నినాదాన్ని అవమానపరచడం ఏదైతే ఉందో ఇది సహించరానటువంటి చర్య అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ను మేము కోరుతా ఉన్నాం. మనం చూసినాం గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం హిందువుల విశ్వాసాలను కించపరచడానికి ఏ విధంగా దిగజారుతా ఉందో. హిందుగాళ్లు బొందుగాళ్లు దరిద్రులని గతంలో కేసీఆర్ మాట్లాడిండు. పవిత్రమైనటువంటి రామ జన్మభూమిని కంస జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని రాక్షసుల జన్మభూములతోటి పోల్చి హిందువుల యొక్క విశ్వాసాన్ని, అయోధ్య రామ మందిరాన్ని యొక్క ప్రతిష్టను కించపరిచేటువంటి ప్రయత్నం చేసిండు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వాతావరణం ఉన్నది. యావత్ దేశం, యావత్ ప్రపంచం అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపల భవ్య మందిర నిర్మాణం శంకుస్థాపన అయినటువంటి సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉంటే, కుహానా సెక్యులరిజం పేరుతోటి ఈ నాయకులు ముస్లింల ఓట్ల కోసం హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరుస్తున్నారు కదా. హిందూ సమాజం కూడా వీళ్ళ యొక్క భావజాలాన్ని బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా